నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. రాహుల్ గారు, మహాకుంభమేళ 144 సంవత్సరాలకి వచ్చే అత్యంత మహాకుంభమేళ ఇది. ఇక్కడ కూడా అపశృతి చోటు చేసుకుంది. మనం చూసాం. అంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కోట్లాదిలో భక్తులు వెళ్తున్నారు, వస్తున్నారు. 15 నుంచి ఒక 20 మంది చనిపోయి ఉండవచ్చును అని ప్రస్తుతానికి సమాచారం. ఎందువల్ల అంటారు? ముఖ్యంగా ముందు మహాకుంభమేళా గురించి మాట్లాడుకుందామండి. కుంభమేళా అనేది 12 సంవత్సరాలకి మనకు పుష్కరం ఎలాగుంటుందో అలాగా కుంభమేళా అనేది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆ కుంభమేళాలో ఏంటి అంటే ఆ నదులలో అసలు కుంభమేళా అనేది ఏంటి, మహాకుంభమేళా అనేది ఏంటి అనే దానికి ఎప్పుడో క్షీరసాగర మథనం అంటే దేవతలు రాక్షసులు ఆ క్షీరసాగర మథనం చేసేటప్పుడు 4 చుక్కల అమృతం ఆ పవిత్రమైన ప్రయాగ గంగా యమున సరస్వతి కలిసే దగ్గర గంగా గోదావరి యమునలు లేకపోతే సింధు కావేరి ఇలాంటి నదులలో కలిసే దగ్గర పడింది. ఆ పడిన టైం ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ పడిన చుక్కల కోసము ఎక్కడెక్కడి నుంచో నాగసాధువులు, ఎక్కడెక్కడి నుంచో అఘోరాలు, ఎక్కడెక్కడి నుంచో ఋషులు గుహల్లో హిమాలయాల్లో పూజలు చేసుకుంటున్న వాళ్ళు, నిత్యం దైవధ్యానంలో ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ నదిలో స్నానం ఆచరిస్తే ఆ టైంలో ఆ పర్టికులర్ పీరియడ్లో కుంభమేళా అంటే మహా అయితే 12 రోజులు 15 రోజులు ఇంత విడిది ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి వాళ్ళ స్నానం ఆచరిస్తే మనకు చేసుకున్న కర్మ ఫలితాలు పోతాయి, పునర్జన్మ ఉండదు అని అంటారు. మహాకుంభమేళా ఏంటి అంటే 144 సంవత్సరాలకు వచ్చే ఒకే ఒకటి కుంభమేళా. అది ఎప్పుడు మొదలవుతుందంటే సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు, అంటే సంక్రాంతికి సూర్యుడు భ్రమిస్తాడు, భ్రమణం జరుగుతుంది, మకర రాశిలోకి వస్తాడు సూర్యుడు. ఆ మకర రాశిలోకి వచ్చినప్పుడు మహాకుంభమేళా స్టార్ట్ అయ్యి శివరాత్రికి ఎండ్ అవుతుంది. 45 రోజులు ఉండి 26వ తారీఖు శివరాత్రి, 45 రోజులు ఈ సంవత్సరం. ఇది సాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాయి. దాని కుంభమేళా అంటారు. ఇది మనకి 144 సంవత్సరాలట వచ్చే కుంభమేళా ఇది. నెక్స్ట్ టైం వచ్చేసరికి మనం ఉంటామో ఉండమో కూడా ఇంకెక్కడ బేసికల్ గా అదే. సో ఇక్కడ అంటే దీంట్లో ఏంటంటే 4 స్నానాలు ఉంటాయి, 6 స్నానాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చిన స్నానము దీన్ని అమృత స్నానం అంటారు. అమృత స్నానం అన్నా శని స్నానం అన్నా ఒకటే. అంటే ఆ టైంలో మనం అక్కడికి వెళ్ళి ఆ రోజు ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు మనం దాంట్లోకి వెళ్ళి సూర్యోదయం అయిన తర్వాత వెళ్ళి స్నానం ఆచరిస్తే ఆ రోజు 6 రోజులు ఉంటుంది. 45 రోజుల్లో 6 పర్వదినాల్లో చేస్తారు అమృత స్నానాన్ని. చేస్తే ఎక్కడెక్కడి నుంచో ఉండే శక్తి, మా ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది అని సైన్స్ ఎథిక్స్ చెప్తున్నాయి. అంటే కుంభమేళాలో ఏ రోజైనా వెళ్ళి స్నానం చేయొచ్చు, ఎందుకంటే ఆ నదిలో ఆ 45 రోజులు అది పారుతుంటుంది కాబట్టి. బట్ ఇప్పుడుండే పరిస్థితుల్లో హైజీన్గా ఉందా లేకపోతే అంతమంది జనాల్లో వెళ్ళి చేసుకుంటారనేది మన పర్సెప్షన్కే మనం వదిలేయచ్చు. కానీ ఈ మహాకుంభమేళాలో జనవరి 14వ తారీఖు ఒకసారి సంక్రాంతి రోజు అమృత స్నానం అయ్యింది. తర్వాత 29 ఇప్పుడు అమృత స్నానము. అది కాక ఈరోజు చోలంగి అమావాస్య. సో చోలంగి అమావాస్య అంటే మౌని అమావాస్య అని కూడా అంటారేమో కదా. అవునండి, చోలంగి అమావాస్య అయినా మౌని అమావాస్య అయినా ఒకటే. మౌని అమావాస్య అంటే మౌని ముని ఆయనకి సంబంధించింది అనమాట ఇది. సో ఇది మాఘమాసంలో వచ్చే అమావాస్యని చోలంగి అమావాస్య అంటారు. ఇప్పుడు ఇది మాఘమాసం. సో మాఘమాసము మార్గశిర మాసము ఈ రెండిట్లో ఏదో ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్. దాన్ని చోలంగి అమావాస్య అంటారు. ఆ రోజు ఇంకా ప్రత్యేకత ఉన్న ఈ అమృత స్నానంలోకి స్నానం ఆచరించడానికి పొద్దున 7 గంటల నుంచి 9 గంటల లోపల 3 కోట్ల మంది స్నానం ఆచరించారు. ఒక బ్యారికేడ్, అంటే బ్యారికేడ్స్ ఉంటాయి కదా, ముందు ఫస్ట్ పర్మిషన్ నాగసాధువులు, ఋషులు, మహిళా నాగసాధువులు, అఘోరాలు అనబడే వాళ్ళు, దైవజ్ఞానంలో ఉండే వాళ్ళకి ముందు ప్రవేశం ఇస్తారు. వాళ్ళు వెళ్ళి ముందు స్నానం ఆచరించాలి అమృత స్నానం రోజు. అది రూల్. దాంట్లో వాళ్ళని ఫస్ట్ వదిలారు. వాళ్ళు లోపలికి వెళ్ళి స్నానం ఆచరించి తీర్థ అన్ని వదులుకొని ఆ నీళ్ళతో వాళ్ళు స్నానం ఆచరించగానే వాళ్ళ బాడీ అంతా కూడా ఒక రకంగా ప్రకాశవంతం అవుతుందంట. అది చూడ్డానికే జనాలు వస్తారు. అంటే నిజమైన నాగసాధువు, నిజంగా దేవుణ్ణి ఆవాసం చేసుకునే వాళ్ళు, అఘోరాలు ఈ రక్తము ఈ ఎముకలు తింటూ బతికి
అడవుల్లో సంచరించే అలాంటి మహానుభావులని చూడడానికి ముందు అక్కడికి వస్తారు. వాళ్ళ బాడీ అంతా ఒక లైట్, అంటే 1000 లైట్స్ ఒక బాడీ మీద ఎట్లా పడితే ఎలా ఉంటుందో అంత ప్రకాశిస్తుంది అది. దాన్ని చూడ్డానికే సగం మంది వెళ్తారు ఈరోజు ఆ అమృత స్నానం చేయడానికి. అలాగా ఫస్ట్ వాళ్ళు వాళ్ళు వచ్చేసిన తర్వాత నార్మల్ జనసందోహానికి పర్మిషన్ ఇస్తారు. ఆ నార్మల్ జనసందోహం పర్మిషన్కి ఇచ్చే టైంలో ఒక్క సైడ్న ఒక బ్యారికేడ్ పడిపోవడము, సడన్గా కొన్ని వేల మంది వెళ్ళడము, కొన్ని లక్షల మంది కోట్లు అంటున్నాను కానీ లక్షల మంది దూకడంలో 15 మంది ఇప్పటి వరకు లెక్క తేలింది క్షతగాత్రులు, శివైక్యం అయ్యారు. వాళ్ళు 50 మంది గాయాల పాలయ్యి హాస్పిటల్లో. ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ మన తిరుమలలో మాట్లాడుకున్నట్టు, లేకపోతే సంజయ్ థియేటర్ దగ్గరకు మాట్లాడుకున్నట్టు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, యోగి మన ఎవరైతే ఉన్నారో ఆయన కానీ ఏమి చర్యలు తీసుకోలేదా అని చాలామంది విమర్శకులు ఇప్పుడు పొద్దున్నుంచి న్యూస్లో అంతా ఇదే డిబేట్ జరుగుతోంది. కొన్ని కోట్ల మంది వస్తారని తెలిసి కూడా హైజీన్గా ఉంచాలి లేదా ఏర్పాట్లు చేయాలి, క్యూ లైన్స్ ఉంచాలని గవర్నమెంట్ తీసుకోకుండా ఉంటుందా అనే క్వశ్చన్కి నా ఆన్సర్ అయితే తీసుకోకుండా ఉండదు, ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ ఆ నాగసాధువులు రావడం వాళ్ళని టచ్ చేయాలని, కానీ ఇంకొకటి అండి, అలాంటి నాగసాధువుని టచ్ చేయకూడదు. అంటే దేవుడు వాళ్ళలో ఉంటారు, దేవుని డైరెక్ట్గా పట్టేసుకుంటారా? పట్టుకోరు కదా ఎవరు. సో వాళ్ళని అసలు తాకకూడదు అనమాట. వాళ్ళకంటూ సపరేట్ ఒక వే ఉంటుంది. ఆ వేలోంచి నాగసాధువులు వచ్చేసి వాళ్ళ గుడారాల్లోకి వెళ్ళి కూర్చునేసి తలుపులు మూసేసుకొని ఒళ్ళంతా భస్మం పూసుకొని పూజ చేసుకొని శివుడికి దైవధ్యానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే లోకాధిపతి శివుడు, ప్రయాగరాజ్లో ఉండేదే శివుడు. గంగా, యమున, సరస్వతి 3 కలిసే త్రివేణి సంగమం అంటారు దాన్ని. అక్కడ జరుగుతున్న మహాకుంభమేళ, దాన్ని చూడ్డానికి వచ్చిన 3 కోట్ల మందిలో ఒక వర్గం ఒక సైడ్ నుండే బ్యారికేడ్ వెళ్ళి పడిపోయి వాళ్ళందరూ తొక్కిసలాటలో స్టాంపేడ్ కావాలని జరిగిందని కొంతమంది పార్టీల వాళ్ళు మాట్లాడుతున్నారు. కావాలని భక్తులు చంపాలని చెప్పి ఆ సీఎం కానీ, అక్కడ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అక్కడ ఉండే దైవ భక్తులు కానీ ఎవరు అనుకోరు కదా. వాళ్ళకు కూడా ముందు వెళ్ళి స్నానం, ఎందుకంటే నాగసాధువులు వచ్చిన వెంటనే ఆ వాటర్ ఇంకొక పవిత్రంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాశీలో గంగా నదిలో మధ్యాహ్నం 12 గంటలకి అపరాహ్న స్నానం అంటారు. 12 నుంచి 1 గంట లోపల అపరాహ్న స్నానం అంటే దేవతలు సూక్ష్మ శరీరంలో వస్తారు. మొత్తం సకల కోటి దేవతలు వచ్చి మణికర్ణిక ఘాట్ పక్కన ఉన్న ఆ ప్రదేశం, చిన్న ప్రదేశం ఉంటుంది, అక్కడ అపరాహ్న స్నానం చేస్తారు. గంగా నదిలో మణికర్ణిక ఘాట్ పక్కన ఉన్న దాంట్లో చేస్తారు. సూక్ష్మ శరీరంతో అంటే మనకు వాళ్ళు కనపడరు, కానీ వాళ్ళు మనతో పాటే స్నానం చేస్తారు. దాంట్లో మునిగిన వాళ్ళకి చాలామంది చెప్పారండి, మమ్మల్ని ఎవరో ముందుకు తోసినట్టు, మమ్మల్ని ఎవరో మమ్మల్నే కావాలని భయపడుతుంటే ముంచి పైకి లేపినట్టు, పక్కన ఎవరు ఉండకపోయినా కూడా ఇలాంటి అనుభూతులు చాలా ఉన్నాయి. సో ఆ టైం ఆ దేవతలు వచ్చి ఎంతోసేపు స్నానం చేయరు, గంట సేపు అంతా చేయరు కదా. అంటే మనకు తెలియదు, వి డోంట్ నో ద టైం లిమిట్, వీ హ్యావ్ టు ఫాలో ద సైన్స్ అండ్ ఎథిక్స్. వాళ్ళు ఒక్క సెకండ్ ఉంటారా, క్షణికాలం ఉంటారా, ఒక నిమిషం ఉంటారా మనం పక్కన పెడితే, ఆ నీళ్ళల్లో వెళ్ళి ఎగబడి స్నానం చేయాలని చాలామంది అనుకుంటారు, ఎందుకంటే అవి పవిత్రంగా ఉంటాయి ఆ టైంలో అని. సో ఇలాంటి అమృత స్నానం కోసము ఇంతమంది లోపలికి వెళ్ళి నాగసాధువులు బయటకు వచ్చాక వాళ్ళ ఒళ్ళు అంతా ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ ఆ నీళ్ళల్లో ఆ టైం ఒక సెకండ్ వాళ్ళు వెళ్ళిన వెంటనే బయటకు వస్తే పుణ్యమేమో అనుకునే పిచ్చోళ్ళు కూడా ఉంటారు. కానీ మహాకుంభమేళాలో ఆ త్రివేణి సంగమంలో వాళ్ళకంటూ ఇచ్చిన ప్లేస్లో అంటే లోతు ఉంటుంది, వెళ్ళకూడదు కిందకి, ఇవన్నీ ఉంటాయి కదా, కొన్ని బ్యారికేడ్స్ పెట్టుకుంటారు. అక్కడికి వెళ్ళి స్నానం చేసిన పుణ్యమే. కానీ కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు కదా, ఈ సైన్స్ ఎథిక్స్ని కూడా మరిచిపోయి మనం వెళ్ళి, ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఉపవాసం ఉంటే దేవుడి గుడికి వెళ్ళాలి, ఏం తినకుండానే వెళ్ళాలి అని. దేవుడు ఎప్పుడు తినకుండా నా గుడికి రావద్దని ఎప్పుడు చెప్పడు. ఉపవాసం అనేది మన ఒంటికి మనం తీసుకునేది అనమాట. కొంతమంది దేవుడికి మొక్కుకుంటారు, నాకు ఏదైనా జరిగితే, మంచి జరిగితే, నాకు మంచి జాబ్ వస్తే, నాకు మంచి సంబంధం కుదిరితే, నాకు మంచి కష్టాలన్నీ తీరిపోతే, నాయన ఈరోజు నేను 3 పూటలు ఏం తినకుండా సాయంత్రం పండ్లో పాలో తాగి పడుకుంటాను అని చెప్పి. ఇలాంటివి పాటించడం కరెక్ట్. కానీ మరీ పిచ్చితో వెళ్ళిపోయి తొక్కేసలాటతో మన పక్కన ఉండే ప్రాణాలని, అయినా మహాకుంభమేళాలో వాళ్ళు చనిపోయారంటే, ఆ శివైక్యం అయ్యారు అంటే అది వాళ్ళ అదృష్టం అనుకోవాలి. నేనైతే అలాగే చెప్తాను. ఎందుకంటే శివుడి దగ్గరికి వెళ్ళడం డైరెక్ట్గా కైలాసంకే వెళ్తారు, కానీ ఆ ఫ్యామిలీకి ఎంత క్షోభ. పక్కనుండే వాళ్ళు కూడా మనకే జరిగితే
ఇప్పుడు మన తరఫున నా పక్కన నా ఫ్రెండ్ ఉన్నాడండి, తొక్కిసలాట నా ఫ్రెండ్ చనిపోయాడు నేను బతుకున్నానంటే నాకే బాధేస్తుంది కదా, నేను అవును. నాతో పాటు వచ్చిన. సో ఇలాంటి తొక్కిసలాటలు అనేవి జరుగుతాయి అని తెలిసే మనం అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే అంతమంది జనం 3 కోట్ల మంది అండి. నిన్నటి వరకు 20 కోట్ల మంది దర్శించుకున్నారు. జనవరి 13 నుంచి జనవరి 28 వరకు 20 కోట్ల మంది మహాకుంభమేళాకి వెళ్ళారు. ఇంకొక 50 కోట్ల మంది కూడా వస్తారని అంచనా వేస్తున్నారు అనమాట. ఇంకా టైం ఉంది కాబట్టి 26వ తారీఖు సో వరకు జాగ్రత్తగా వెళ్ళాలి, వెళ్ళాలి. జాగ్రత్తగా జాగ్రత్తగా రావాలి. ఉండాలి. సో ఎన్ని అంటే గవర్నమెంట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నప్పుడు మనకంటూ మన సేఫ్టీ మెజర్స్ తీసుకొని మనకంటూ సెక్యూరిటీ గవర్నమెంట్ ఎన్ని తీసుకున్నా మన సేఫ్టీ మన సెక్యూరిటీ చూసుకోవాలి. ఆరాట పడకుండా వెళ్ళి ఆ కుంభమేళాలో మళ్ళీ ఫిబ్రవరి 12వ తారీఖు అమృత స్నానం ఉంది. ఫిబ్రవరి 12 తర్వాత మళ్ళీ ఇంకో 15 రోజులు 26వ తారీఖుకి లాస్ట్ అమృత స్నానం ఉంటుంది. సో ఈ అమృత స్నానాలకి నిజంగా వెళ్ళాలనుకునే వాళ్ళు సేఫ్టీ మెజర్స్తో వెళ్ళండి. ఇలాంటి తొక్కిసలాటలలో ప్రాణాలు కోల్పోయి మీకు మీ కుటుంబానికి బాధ కలగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.